హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఇద్దరు యోధుల గురించి అయితే మాట్లాడుకున్నాం భయ్య. నిజానికి యోధులు అని ఎందుకు అన్నానంటే మీకు తెలుస్తుంది. ఒకటి వచ్చేసి మన హర్ష సాయి, ఆయన పెద్ద యోధుడే చెప్పాలంటే, ఆయన గురించి మనం మాట్లాడుకున్నాము. ఇంకోటి వచ్చేసి హర్ష సాయిని తిట్టే నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పచ్చు. నాకు ఆయన పేరు తెలియదు, నాకు అవసరం కూడా లేదు. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని రోజులు అసలు మనం ఏదో అనుకున్నాం కానీ జనవరి 2025 స్టార్టింగ్ రోజే, అసలు జనవరి రోజే ఫస్ట్ రోజే ఎర్రి పప్పాలు చేసిన వీడియో ఏదైనా వచ్చింది అంటే నాకు తెలిసినంత వరకు ఇదే భయ. లేకపోతే ఏంటి వీడు ఎన్ని రోజుల నుంచి మన హర్ష సాయిని తిడుతున్నాడంటే, నాకు తెలిసినంత వరకు బెట్టింగ్ యాప్ల్లో ఇది కుమ్మేస్తున్నాడు, అది కుమ్మేస్తున్నాడు. అసలు వీడు చెప్పిన మాటలకి నేను నిజంగా ఒరే ఇంత చేస్తున్నాడా అని నా మాదిరి ఇంకెంతమంది నమ్మినారో నాకే తెలియట్లేదు భయ్య. కానీ జనవరి ఫస్ట్ రోజు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను వీడియో చూసింది ఆ రోజే. అంత భిన్న వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటైపోయారు, వీళ్ళు ఎందుకు ఒకటైపోయారు అని కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు వీడు చెప్పింది తప్పని అనుకోవచ్చా, లేకపోతే వీడు డబ్బుల కోసము లేకపోతే ఫేమస్ అవ్వడం కోసము హర్ష సాయిని తిట్టాడు అనడము నిజమా అని చెప్పేసి నాకైతే అర్థం కాలేదు భయ్య. ఇక్కడ హర్ష సాయిది అయితే తప్పేం లేదు. వాడేదో వాడి పాటికి వాడు బెట్టింగ్ యాప్లు కరెక్ట్గానే వాడు ప్రమోషన్ చేసుకుంటున్నాడు. అది తప్పో ఒప్పో వాడి పని వాడు కరెక్ట్గానే చేస్తున్నాడు. వాడిని వీడు తిట్టి వీడు జనాల్లో మొత్తం ఇంకా హర్ష సాయి ఒక ఎర్రి అని మనకు అందరికీ తెలిసేలా చేసి ఇప్పుడు వీడు పెద్ద కొండెర్రి పప్ప అయినాడు. నాకు అర్థం కాని విషయం అదే భయ్య. వీడు ఎందుకు చేశాడు? ఫేమస్ అవ్వడం కోసం చేశాడా, లేకపోతే మన హర్ష సాయి నుంచి డబ్బుల కోసం చేశాడా అనేది మాత్రం నాకైతే అర్థం కావట్లేదు భయ్య. ఇంకో పక్క నేను నిద్ర లేవగానే, ఇంకా జనవరి ఫస్ట్ రోజు నిద్ర లేవగానే ఫస్టే వీళ్ళు వీడియో చూసి ఓరి నాయన వీళ్ళు ఇప్పుడు ఒకటైనా సామి అన్నట్టు ఫీల్ అయిన భయ్య. నాకు మెంటల్ ఎక్కిందని చెప్పచ్చు. అయితే దీని గురించి మీకు ఏదైనా తెలిస్తే మాత్రం చెప్పండి భయ్య. నేను తొందరలో కనుక్కొని ఒక వీడియో అయితే పెడతాను. ఖచ్చితంగా వీడిని మాత్రం వదిలేది లేదు. అంటే హర్ష సాయిని కాదు, వాని పక్కలో మాట్లాడినోని మాత్రం వదిలేది లేదు. వాని పేరు కూడా నాకు అవసరం లేదు. అంటే హర్ష సాయిని ఎందుకు వదిలేస్తున్నావురా అని మీరు అనుకోవచ్చు. నాకు వానితో మనకు పనేం లేదు భయ్య. వాడేదో వన్ బాధ వాడు పడుకుంటున్నాడు. కాకపోతే వాడిని లాగిందే వీడు కదా, అందుకని నేను అంటున్నాను.